మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయి అంటారు? విశేషంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో గోచారం రీత్యా చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. మంచి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఇక్కడ గురుడు మారటమే కానీ, రేపు వచ్చేటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం కానీ ఈ యొక్క కర్కాటక రాశి వారి మీద చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ వారి వారి యొక్క వృత్తిపరముగా ఏ మార్పు ఉండనప్పటికీ కొంత ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ఎందుకంటే శని కూడా పునః ప్రవేశించడం పంచగ్రహ కూటమిలో ఒక భాగం. అలాగే ఈ యొక్క గ్రహకూటమి ప్రభావము మనకి 17వ తారీఖు తర్వాత నుంచి ఉంటుంది. దాని ముందు వరకు కూడా డబ్బుకైతే వీళ్ళకి పెద్దగా లోటు ఉండదు. ఆరోగ్యంగా కూడా ఉంటారు నిలకడగా. స్త్రీలకి కొంతమంది ఏదైనా సంతాన విషయంలో కానీ, రజస్వల దోష విషయాల్లో కానీ కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం. ఎందుకంటే క్షుధబాధ ఉంటుంది. కడుపుకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఈ గ్రహకూటమి తర్వాత ఉంటాయి. ముందైతే కనబడట్లేదు. విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యాభ్యాసాలను చేసుకుంటారు, రాణించగలుగుతారు. ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కోసం వారు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఇక్కడ దూర ప్రయాణాలు అంటే కర్కాటక రాశి వారిలో మనం చూడవచ్చు, ఎక్కువగా క్షేత్ర దర్శనాలు చేస్తారు వీరు. ఈ అనుకోకుండా ఏదో యాదృచ్ఛికంగా మాటా కలిసి అప్పటికప్పుడుగా పెద్ద యాత్రనే ప్లాన్ చేసుకుంటారు. చాలా చక్కగా యాత్రని కూడా వీళ్ళు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో విశేషంగా చేయటం మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని పనులు ఉద్యోగం రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని పనులు వీళ్ళకి అనిపిస్తుంది యథార్థంగా అది అయ్యే పనే, కానీ కొంత మందుగోటిగా సాగుతోందా, ఏదో కొంత లోభృత్యం ఉన్నది, ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఈ పని ఎందుకు అంత వేగంగా వెళ్ళట్లేదు, ఇల్లు కట్టడం అవ్వచ్చు, ఏదైనా రిపేర్ పని అవ్వచ్చు, ఏదైనా సరే కొంత మందగోటిగా సాగుతోందా అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. కొన్ని పనుల గురించి మాత్రం వీళ్ళు చాలా టెన్షన్ తీసుకుంటారు. మొదటి ఈ ప్రథమార్థంలో అంటే ఫిబ్రవరి 1వ తారీఖు పౌర్ణమి నుంచి కూడా అమావాస్య వరకు పంచగ్రహ కూటమి తర్వాత వీరికి చాలా మార్పులు ఉంటాయి. గ్రహకూటమి ప్రభావం చేత ఆకస్మిక ధనలాభం కూడా చేకూరుతుంది. అంటే గతంలో ఎక్కడో పెట్టుబడులు పెట్టి ఉండటము, ఆ పెట్టుబడులు మళ్ళీ మంచిగా లాభాన్ని ఇవ్వటము, లేకపోతే స్థలము మంచి రేటు పలకటము. ఎప్పుడో వీళ్ళు ఏదో ఒక 10 లక్షలకు 20 లక్షలకు అమ్ముదామనుకున్నది దానికి ఒక 4 ఇంతలు అవ్వటము, దానికి కొంచెం డిమాండ్ పెరగడం, ఇటువంటి అదృష్టాలు కూడా కొంత వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సందర్భము ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఉంది. శత్రువుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? శత్రువుల గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి ఏదైనా అంతర్గతంగా శత్రువులున్నా, బహిర్గతంగా శత్రువులున్నా వీళ్ళు ఏదో రకంగా వాళ్ళకి టచ్ కాకుండా ఈ 2-3 నెలలు కాలక్షేపం చేస్తారు. వాళ్ళకి ఏమాత్రము వాళ్ళ పరిసరాలకు వెళ్లకుండా, వాళ్ళకి జోలికి వెళ్లకుండా. అలానే భయము లేదా అండి అంటే కనుక ఎవరికైనా ఏదైనా శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు? మనము నిజంగా తప్పు చేస్తుంటే వాడిని శత్రువు అని ఫీల్ అవుతాం. మనము నిజంగా ఒప్పే చేస్తుంటే మనకెందుకు శత్రువు ఉంటాడు? మనకు ఒక శత్రువు ఉన్నాడు అంటే మనము వాడికి ఏదైనా కీడు చేసి ఉండాలి, లేకపోతే వాడి నుంచి 100% మనకు కీడు జరిగిందని మనం పూర్తిగా నమ్మి ఉండాలి. ఈ కన్ఫ్యూజింగ్లో ఉండేటువంటి శత్రువులు అనరు. తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు, ఆహా అవునా, అయ్యో పొరపాటు అనుకున్నారే అని చెప్పి ఇంకా ఓవర్ ప్రేమను కూడా చూపిస్తారు. కాబట్టి శత్రు భయాన్ని అంతా వీళ్ళు దృష్టిలో పెట్టుకోకర్లేదు. ఇక విశేషంగా ఆకస్మికంగా ఏమైనా వస్తుందంటారా ఈ నెల వీళ్ళకి? ఏదన్నా వీళ్ళు ఇప్పుడు దాకా అనుకోంది
అటువంటి పరిస్థితి. అదే ఇందాక చెప్పాను కదండి, ఆకస్మిక ధనలాభము, భూలాభము. లాభము అంటే అవి మంచి రేట్లు పలకటం, ఏదైనా భూమో లేదా వాహనమో ఏదైనా ఒక మంచి రేటు పలకటము, తద్వారా కొంత ధనాపేక్షను పొందగలుగుతారు. గురుగారు, అలాగే ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు ఏమన్నా ఎదురవుతాయి అంటారు వీళ్ళకి ఏదన్నా? మీరు ఏ రాశి వారికైనా సరే నేను సూచించేది ఒకటే, అక్రమ సంబంధము అనేటువంటిది ఇద్దరి యొక్క ప్రోద్బలంతోనూ జరుగుతుంది, ఎవరో ఒకళ్ళ ప్రోద్బలంతో జరగదు. కానీ దానిని తెంచుకుంటాం చాలా సులభం. చాలామంది కష్టం అనుకుంటారు, కానీ అది చాలా సులభం. ఏ సంబంధము ఎవరితో మనం పెట్టుకోకపోవటమే మంచిది. ఎందుకంటే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం పైకి. ఈ మధ్యలో ఇవన్నీ కొంచెం మనం అందంగా ఉన్నా లేకపోతే డబ్బుతో ఉన్నా మనం ఇవన్నీ ఆకర్షిస్తాయి. ఇవన్నీ ఒకసారి పోయాయి అనుకోండి, ఎవ్వరు ఎవరి మొహాన్ని చూడరు. కాబట్టి అక్రమ సంబంధాలు పెద్దగా కర్కాటక రాశి వారికి ఉండవు. ఒకవేళ ఏదైనా అక్కడ ఇక్కడ ఉన్నా పురుషుల్లో ఏదైనా ప్రభావం ఉంటుందేమో, వాళ్ళు సాధ్యమైనంత త్వరగా వాటిని తగ్గించుకోవడం మంచిది. ఇంకా చాలా మందికి పార్ట్నర్షిప్ బిజినెస్లు పెట్టుకోవచ్చా, ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఇప్పుడే కాదండి, ఎప్పటికీ కూడా పార్ట్నర్ బిజినెస్తో చాలా ఇబ్బంది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అది రాశిరీత్యా, జన్మజాతకం రీత్యా ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటే ఓకే. కాబట్టి రాశిరీత్యా వీళ్ళు అటువంటి దానిని ప్రోత్సహించడం మంచిది కాదు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా ఈసారి? ఈ నెల మంచి శుభ పరిణామాన్ని పొందవచ్చు. ఇక సినిమా వాళ్ళకి కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సమాజంలో కొంత పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. కొంత ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ కూడా రాజకీయంలో కానీ లేదా వ్యాపారవేత్తలకు కానీ పోటీ లేనటువంటి పని కాదు. నాయకులకు కూడా పోటీ ఉంటుంది, అలాగే వ్యాపారవేత్తలకి పోటీ ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ఉన్నవాడికి వాడికంటే మనం ఇంకొంచెం బాగుండాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. అప్పుడు వారికి బాగానే ఉంటుంది. సో ప్రస్తుత గ్రాస్యది బట్టి ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అంటారు గురుగారు? ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఉంటుందో వీటిని ఆరాధన చేయడం చాలా మంచిది. ఆ పంచగ్రహాలకి దానం చేయటము, వాటిని జపానుష్ఠానాలు చేయటము, ఆ పంచగ్రహ కూటమి సంభవించినటువంటి అమావాస్య రోజున గోవులకి ఏదైనా విశేషంగా ఆహారం పెట్టడము, గోశాలలో ఏదైనా ధార్మిక కార్యక్రమం చేయడం. మన శుభంకరిలో కూడా మన దిండిగల్ గోశాలలో 17వ తారీఖు ఫిబ్రవరి 17 ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి గ్రహము యొక్క శాంతులను కూడా చేస్తున్నాం. కుదిరితే దాంట్లో పాల్గొనడం, లేదు ఇవన్నీ కాదండి అనుకుంటే మనం ఇంట్లో నవగ్రహ స్తోత్రాన్ని నెల మొత్తము కూడా కర్కాటక రాశి వారు పఠించడం, అలాగే రాహుకాల సమయంలో దుర్గామ్మ వారికి దీపం పెట్టడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.